టాలీవుడ్ నిర్మాతలు హీరోలను సాటిస్ఫై చేయడానికి, హీరోల అభిమానులను సాటిస్ఫై చేయడానికి, సినిమా పైన బజ్ క్రియేట్ చేయడానికి ఫేక్ కలెక్షన్లు చూపిస్తూ ఉన్నారా? లేదు అంటే నిజంగా వచ్చిన కలెక్షన్లని నిజాయితీగా చూపిస్తూ ఉన్నారా? అంత నిజాయితీగా సినిమాల కలెక్షన్లు చూపిస్తే ఒకటి కాదు, రెండు కాదు, 3 రోజులుగా కూడా టాలీవుడ్ నిర్మాతల పైన ఐటీ దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ప్రస్తుతం ఇదే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ. టాలీవుడ్కి ఈ మధ్య టైం బాగోనట్లేదు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ వెళ్ళడం, సంధ్యా థియేటర్కి తొక్కిసలాట జరగడం, ఆ తొక్కిసలాటలో రేవతి చనిపోవడం, కేసు నమోదు చేయడం, అల్లు అర్జున్ అరెస్టు కావడం, బెయిల్ పైన బయటికి రావడం, టాలీవుడ్ అంతా కూడా పరామర్శలు అల్లు అర్జున్ గారికి వెల్లువెత్తిన నేపథ్యంలో, రేవంత్ రెడ్డి గారి సర్కారు పైన విమర్శలు కూడా వెల్లువెత్తిన నేపథ్యంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అసలు ఏం జరిగింది అనే అంశాన్ని వివరించటం, ఆ హీరోకి ఏమైనా కన్నుపోయిందా, కాలుపోయిందా, ఎందుకు ఆ పరామర్శ, హాస్పిటల్లో శ్రీతేజ్ని ఎందుకు పరామర్శించలేదు అని ఘాటైన వ్యాఖ్యలు చేయడం, దానికి కౌంటర్గా అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం, అది మరింత వివాదానికి దారితీయడం, ఇక మీదట తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఉండవు, టిక్కెట్ల రేట్లు పెంచేది లేదు అని రేవంత్ రెడ్డి గారు టాలీవుడ్ పైన బాంబు వేయడం, దీంతో టాలీవుడ్ అంతా కూడా దిగిరావడం, నిర్మాతలు, హీరోలు, దర్శకులు దిగివచ్చి రేవంత్ రెడ్డి గారితో సమావేశమయ్యి ప్రభుత్వానికి టాలీవుడ్కి మధ్య ఏదైతే గ్యాప్ పెరిగిందో ఆ గ్యాప్ని తగ్గించే ప్రయత్నం చేయడం, రేవంత్ రెడ్డి గారు కూడా కొంత చల్లబడడం, ఇదంతా కూడా మనం చూసాం. ఆ తర్వాత గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు ఇద్దరు వెళ్తూ ప్రమాదంలో చనిపోవడం, రోడ్డు ప్రమాదంలో, దీనిపైన కూడా రాజకీయ పరమైన విమర్శలు రకరకాలుగా కూడా జరిగింది. సో ఇదంతా అయిపోయింది అనుకునే లోపు మంచిగా సంక్రాంతి వచ్చింది, సినిమాలు రిలీజ్ అయ్యాయి, కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి, కొన్ని సినిమాలు ఫట్ అయ్యాయి. ఇంతలోనే ఐటీ రైట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారి పైన, శిరీష్ పైన, మైత్రి భూమి మేకర్స్ నవీన్ ఎర్నేని పైన, యలమంచిలి రవి గారి పైన, అలాగే మ్యాంగో మీడియా, ఆ మీడియా సంస్థ పైన కూడా ఐటీ రైట్స్ 3 రోజులుగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏకకాలంలో 55 చోట్ల, జూబ్లీ హిల్స్, బంజరా హిల్స్, గచ్చిబౌలి, ఇలా 55 చోట్ల సుమారుగా 200 మంది ఐటీ అధికారులు దాడులు చేశారు. కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లు కూడా ఓపెన్ చేయించి బ్యాంకు లాకర్లో ఉన్న వాటిని కూడా బయటికి తీశారు. స్థిరాస్తులేంటి, చరాస్తులేంటి, ఇవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. సో హాట్ టాపిక్. దిల్ రాజు గారు ఏమంటారు, నా ఒక్కడపైనే కాదు, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు, టాలీవుడ్ మొత్తం చాలామంది మీద కూడా ఐటీ రైట్స్ జరుగుతూ ఉన్నాయి, ఇవి సాధారణంగా జరిగేవే అని కూడా ఆయన మాట్లాడారు. సహజంగానే గతంలో చాలాసార్లు జరిగినాయి. పోక్రీ సినిమా రిలీజ్ సందర్భంగా కూడా జరిగాయి. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారి ఇంటిపైన, మన పుష్ప 1 రిలీజ్ తర్వాత కూడా మైత్రి మూవీకి మేకర్స్ పైన అప్పుడు కూడా దాడులు జరిగినాయి. ఏదో ఒకరోజు జరిగింది కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోలే. ఇప్పుడు 1 కాదు, 2 కాదు, 3 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడితో ఈ రోజుతో ఆగుతుందా, లేదా మరింత పొడిగిస్తారా, అసలు ఏం తెలుస్తారా ఐటీ అధికారులు అన్నది ఆసక్తికరంగా మారింది. ఫస్ట్లో ఇది సాధారణమే కదా అని కొట్టి పారేశారు, కానీ మరి ఏదో ఉంది ఇక్కడ, అందుకనే ఐటీ రైట్స్ జరుగుతూ ఉన్నాయి 3 రోజుల పాటు అని చాలామంది సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో రకరకాల కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ అధికారులు ఇటీవల రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, ఆ పోస్టర్ల పైన ఆయా నిర్మాతలు వేసిన కలెక్షన్లు, వాటిని ముందు పెట్టి ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ నిర్మాతలందరినీ కూడా. పుష్ప 2కి 1850 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయని పోస్టర్ వేశారు. రిలీజ్ అయిన 2-3 రోజుల్లో ఇదిగో 500 కోట్లు, వారానికే 1000 కోట్లు అని కూడా పుష్ప 2కు సంబంధించి పోస్టర్లు వేశారు. బాహుబలి 2, త్రిబుల్ ఆరు, అలాగే బాహుబలి, జవాను, పఠాను, ఈ రికార్డులన్నీ కూడా బదులు కూడా వేసింది పుష్ప 2 అని చెప్పేసి కూడా పోస్టర్లు వేశారు. ఆ తర్వాత గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిది కూడా రిలీజ్ అయింది. ఇది ఫస్ట్ డేనే 183 నుంచి 186 కోట్ల రూపాయలు వసూలు చేసిందని అప్పుడు కూడా పోస్టర్ వేశారు. సంక్రాంతికి వస్తున్నాం కూడా ఇదిగో 203 కోట్లు, ఇప్పుడేమో 230 కోట్ల రూపాయలని కొత్తగా పోస్టర్ కూడా వేయడం జరిగింది. సో సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్కి దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. డాకు మహారాజ్ బాలకృష్ణ గారిది కూడా నైజాం డిస్ట్రిబ్యూటర్గా కూడా ఉన్నారు ఆయన. సో సంక్రాంతికి విడుదలైన 3 సినిమాలకు సంబంధించి నిర్మాతగానో డిస్ట్రిబ్యూటర్గానో ఆయన పాత్ర ఆ 3 సినిమాల్లో కూడా ఉంది, దిల్ రాజు గారిది, అలాగే శిరీష్ గారిది. ఇది మైత్రి మూవీ మేకర్స్ ఏమో పుష్ప 2కు సంబంధించి.
సో ఈ కలెక్షన్లు నిజమైన కలెక్షన్లేనా? ఓవర్ రిపోర్ట్ చేశారా, అండర్ రిపోర్ట్ చేశారా? అంటే అండర్ రిపోర్ట్ అంటే ఏంటంటే ఒక సినిమాకి ఒక 100 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినాయి అనుకుందాం. ఉదాహరణకి 100 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తే కానీ 50 కోట్లు మాత్రమే వచ్చినట్టు చూపించారు. మాకు 50 కోట్లు మాత్రమే లాభం వచ్చిందని చూపించారు. 100 కోట్లు వచ్చిన లాభాన్ని చూపించలేదు. దీన్ని అండర్ రిపోర్ట్ అంటారు. అంటే లాభాలు వచ్చినా కూడా వాటిని దాచేసి ఇదిగో కొంత వచ్చింది అని చూపించడం, దీన్ని అండర్ రిపోర్ట్ అంటారు. ఇక ఓవర్ రిపోర్ట్ అంటే ఏంటంటే ఒక సినిమాకి 50 కోట్ల రూపాయలు మాత్రమే లాభం వస్తే దాన్ని ఇదిగో మాకు 100 కోట్లు వచ్చిందని చూపించడం, దీన్ని ఓవర్ రిపోర్ట్ అంటారు. అంటే కలెక్షన్లు తక్కువ వచ్చినా ఎక్కువ చేసి చూపించడాన్ని ఓవర్ రిపోర్ట్ అంటారు. కలెక్షన్లు ఎక్కువ వచ్చినా కూడా తక్కువ చేసి చూపించడాన్ని అండర్ రిపోర్ట్ అంటారు. సో ఈ అంశాలపైనే, ఈ 2 కీలక అంశాలపైనే ఈ ఐటీ రైట్స్ జరుగుతున్నట్లుగా తాజా సమాచారం. ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తూ ఉంది. ఇదిగో పుష్ప 2కి 2300 నుంచి 400 కోట్ల దాకా కలెక్షన్లు వచ్చినాయి. అయినా కూడా ఆయా నిర్మాతలు 1800 నుంచి 1900 కోట్లు మాత్రమే వచ్చాయని చూపిస్తూ ఉన్నారు. సుమారుగా 400 నుంచి 500 కోట్ల రూపాయల కలెక్షన్లు ఏవైతే వచ్చాయో లాభాలు, వాటిని పక్కకు నెట్టేశారు, వాటిని దాచేశారు. కేవలం ఈ 18 నుంచి 1900 కోట్ల రూపాయలకు సంబంధించి మాత్రమే ఆదాయ పన్ను చెల్లించారు, ఐటీ చెల్లించారు అని రకరకాలుగా వస్తూ ఉన్నాయి. దీన్ని అల్లు అర్జున్ గారి అభిమానులు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. అరే 1800-1900 కోట్లు ప్లస్ ఒక 400 నుంచి 500 కోట్లు వేసుకుంటే 2400 నుంచి 500 కోట్ల దాకా వసూలు చేసింది. చూసారా, ఇండియాలోనే టాప్ రికార్డు. దంగల్ కూడా బదలు కొట్టేసింది పుష్ప 2 అని వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు. మరికొంతమంది ఏమైనా పోస్టులు పెడతా ఉన్నారు. పుష్ప 2కి 13 నుంచి 1400 కోట్ల రూపాయల మధ్య మాత్రమే కలెక్షన్లు వచ్చాయి. బాహుబలి 2 రికార్డులు ఈ సినిమా బద్దలు కొట్టలేదు. ఆ 13 నుంచి 1400 కోట్ల రూపాయలు ఏవైతే వచ్చాయో దానికి ఓవర్ రిపోర్ట్ చేసి ఒక 400 నుంచి 500 కోట్లు కలిపేసి 1800, 1900 అని పోస్టర్ వేస్తూ ఉన్నారు. ఇవి ఫేక్ అని చెప్పేసి అని మరికొంతమంది కూడా సోషల్ మీడియాలో చర్చ పెడుతున్న పరిస్థితి ఉంది. అలాగే గేమ్ చేంజర్కి సంబంధించి కూడా మొదటి రోజున 180 కోట్లకు పైగా వచ్చిందని చెప్పారు. అంత రాలేదు, అవి కూడా ఓవర్ రిపోర్ట్ చేసి చూపించారు, అంత కలెక్షన్ రాకపోయినా అనేది ఇది కూడా మరికొంతమంది చర్చకు పెడతా ఉన్నారు. సంక్రాంతికి వస్తున్నాం కూడా అంత రాలేదు అని కూడా మరొక చర్చ కూడా నడుస్తూ ఉంది. ఆయన పాన్ ఇండియా సినిమా కాదు కదా, సంక్రాంతికి వస్తున్నాం, తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రమే కదా రిలీజ్ అయింది, అన్ని కలెక్షన్లు ఎలా వస్తాయని చెప్పేసి మరికొంతమంది. సో ఇలా ఓవర్ రిపోర్టు, అండర్ రిపోర్టు మధ్య ఈ ఐటీ రైట్స్ జరుగుతూ ఉన్నాయి. నిజంగానే ఫ్యాన్సే ప్రమాదకరం. ఒక్కోసారి ఫ్యాన్స్ ఎంత బలమో ఒక్కోసారి వాళ్ళే ప్రమాదకరం. ఇదిగో 2500 కోట్లు అని చెప్పేసి పోస్టులు పెడతా ఉన్నారు. ఐటీ వాళ్ళు వెళ్ళి పాపం వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయి అనుకోండి, ఎంత కట్టారు జీఎస్టీ, ఎన్ని టికెట్లు దిగినాయి, ఏంటి వ్యవహారం, ఎన్ని థియేటర్లు రిలీజ్ అయింది, మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎంత ఐటీ కట్టారు, హీరోకి ఎంత రెమ్యునేషన్ ఇచ్చారు, 300 కోట్ల, 200 కోట్ల, 100 కోట్ల, ఆ 300 కోట్లకు సంబంధించి మరి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారా లేదా, 30% కట్టారా లేదా, ఇలా ఐటీ దగ్గర అంతా సమాచారం ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు ఇదిగో 2500 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఫ్యాన్స్ ఈ విధంగా హైట్ తీసుకురావడం, అలాగే పోస్టర్లు వేయడం కూడా కొంత ఇబ్బందికరమే. సో నిర్మాతలను అడిగితే ఏమంటారు అంటే, అసలు ఏం జరుగుతూ ఉంది అంటే, కావాలని ఈ పోస్టర్లు వేస్తూ ఉంటారు, వాస్తవానికి అంత కలెక్షన్లు రావు. రాకపోయినప్పటికీ మరి ఎందుకు వేస్తారయ్యా అన్ని కోట్లు, ఇన్ని వేల కోట్లు అంటే, ఇండస్ట్రీ ప్రస్తుతం అలా అయిపోయింది. ఆ హీరో గారిని సంతృప్తి పరచాలి ఫస్ట్. ఏ హీరో అయినా సరే, నేను ఆ హీరో అని మాట్లాడలే. ఎందుకంటే ఆ హీరో రికార్డు అలా ఉంది కదా, ఆ రికార్డు నేను బద్దలు కొట్టాల్సిందే. అలా బద్దలు కొట్టినట్లు కొంచెం ఒక 100 కోట్లు, 200 కోట్లు అటో ఇటో వేసి ఓ పోస్టర్ వేసేయండి, ఆ హీరో మీద ఈ హీరో పైచేయి సాధించాడు అని హీరో గారిని ఈగో సాటిస్ఫై చేయడానికి కొన్నిసార్లు పోస్టర్లు వేయాల్సి వస్తుంది అనేది టాలీవుడ్లో ఇన్నర్గా నడుస్తున్న ఒక టాక్. ఆ తర్వాత ఎవరిని సాటిస్ఫై చేయాలి అంటే ఫ్యాన్స్ని. ఇదిగో మా హీరో ఇన్ని రికార్డులు బద్దలు కొట్టాడు, ఇన్ని కలెక్షన్లు వచ్చినాయి, ఆ హీరో రికార్డు మా హీరో బద్దలు కొట్టాడు అని చెప్పేసి అని ఫ్యాన్స్ని సంతృప్తిపరచడానికి పోస్టులు వేయడం, ఇది రెండో అంశం. అంటే సోషల్ మీడియాలో పోస్టులు తిప్పుకోవాలి కదా, దీనివల్ల కూడా సినిమాకు ఒక ప్రచారం వస్తుంది. దానివల్ల కూడా సినిమాకు ఒక ప్రచారం, మీడియాలో కూడా ఇదిగో ఆ సినిమా రికార్డును బద్దలు కొట్టిన ఈ సినిమా అని మీడియాలో కూడా మనం చూస్తూ ఉంటాం. సినిమా వార్తలకు సంబంధించి ఇవన్నీ కూడా పత్రికల్లో, వెబ్సైట్లో ఇవన్నీ కూడా. సో అదొక రకమైన సినిమాకి బజ్ క్రియేట్ చేయడానికి. ఇక మూడో అంశం ఏంటి, సినిమా జనాల్లోకి వెళ్ళడానికి. జనం ఏమనుకోవాలి, ప్రేక్షకులు
అరే అన్ని కోట్లు వసూలు చేసిందా, ఆ సినిమా రికార్డు బదులు కొట్టేసిందా, అయితే థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడాల్సిందే మనం, ఏముందబ్బా అంతగా కలెక్షన్ రావడానికి ఈ సినిమాలో, ఏముందబ్బా ఆ సినిమా రికార్డును బదులు కొట్టిందంటే దానిలో లేనిది దీనిలో ఏముంది అని ప్రేక్షకులు అనుకుని థియేటర్కి రావడానికి. ఒకటి హీరోలను సాటిస్ఫై చేయాలి, రెండు హీరోల ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలి, మూడోది ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేయాలి. దీనివల్లే కొంచెం కలెక్షన్లు అటు ఇటు అయినప్పటికీ కూడా కలెక్షన్లు తగ్గితే ఎక్కువ వేయడం, ఎక్కువ వస్తే తక్కువ వేయడం, ఇలా రకరకాలుగా టాలీవుడ్లోని కొంతమంది, టాలీవుడ్ అనే కాదు కోలీవుడ్లో కూడా ఉంది, ఇది మాలీవుడ్లో కూడా ఉంది, కన్నడ సినిమాలో కూడా ఉంది, బాలీవుడ్లో కూడా ఉంది. సో ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి వ్యవహారం నడుస్తూనే ఉంది. సో ఇది ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి. ఏమంటే మేము పోస్టర్లు వేసామండి సినిమా మీద బజ్ క్రియేట్ చేయడానికి, నిజంగా అంత రాలేదు అని ఐటీ వాళ్ళకి చూపిస్తారేమో చూడాలి. కాకపోతే ఉన్న కలెక్షన్ ఉన్నట్టుగా రియల్గా ప్రకటిస్తే మంచిది కదా, మీకు ఐటీకి సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఫ్యాన్స్ మధ్య ఈ వార్లు ఫేక్ కలెక్షన్లు అది ఇదని ఈ గొడవ లేకుండా కూడా ఉంటుంది కదా. సో ఈ పోస్టులు సినిమాకి మంచి చేస్తున్నాయా చెడు చేస్తున్నాయా ఏంటి అనేది నిర్మాతలే ఆలోచించుకోవాలి. చూద్దాం ఐటీ రైట్స్ ఎక్కడి దాకా వెళతాయి, ఈ కలెక్షన్లకు సంబంధించిన జాడ్యం ఏదైతే ఉందో అది ఆగుతుందా, మరి కొత్త పుంతలు ఏమైనా తొక్కుతుందో వేచి చూడాలి. వీడియో పైన నిర్మాతల పైన ఐటీ రైట్స్ పైన కలెక్షన్లు ఫేక్ ఓవర్ చేసి చూపించారు, తక్కువ చేసి చూపించారని ఏదైతే సోషల్ మీడియా నడుస్తూ ఉందో మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయం తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.